నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? పంజాగుట్ట టు బంజారా హిల్స్ వెళ్ళే దారిలో అయితే అమ్ము పెట్స్ అయితే ఉన్నది. ఇదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి టాప్ మోస్ట్ పెట్ షాప్ అంట. ఇక్కడ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచే తీసుకెళ్తారు పెట్స్ ని. అయితే దీని యొక్క ఫౌండర్ అయిన మోహిత్ భాయ్ అయితే ఇక్కడ ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం ఈ పెట్ షాప్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారో, ఇక్కడ ఎటువంటి పెట్స్ ఉన్నాయో, వీటి యొక్క క్వాలిటీ ఎలా ఉందో. ప్రస్తుతానికి అమ్ము పెట్స్ దగ్గర అయితే ఉన్నాం. మన దగ్గర మోహన్ భాయ్ అయితే ఉన్నారు. సో ఒకసారి హాయ్, నమస్కారం సార్. నమస్తే అండి. హాయ్ అండి, వెల్కమ్, ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. ఓకే, ప్రెసెంట్ మన దగ్గర అయితే సైబరైన్ హస్కీ ఉంది. ఐస్ చూసారా ఎంత బ్లూ ఐస్ ఉన్నాయో, చాలా బ్లూ ఐస్ ఉన్నాయి. రేర్ కాదు, రేస్ ఇస్ వెరీ కామన్ అయిపోయింది ఇప్పుడు. ఫస్ట్ లో రేర్ ఉంటుండే, జెన్యూన్ గా చాలా బాగుంది. ఇది ఉల్లికోండి, నథింగ్ సార్. ఇవన్నీ ఇక్కడనే మైగ్రేట్ అయినాయి కదా, పేరెంట్స్ ఇక్కడనే ఉన్నాయి అన్ని. మనం డైరెక్ట్ గా తీసుకొస్తే ప్రాబ్లం అండి, అది ఒకటి ఉంటది. అందరికి ఒక డౌట్ ఉంటది, ఎన్ని డాగ్స్ చూస్తలేరు మీరు బయట, సర్వే చేస్తున్నాయి కదా. 10 సంవత్సరాల కుక్కలు కూడా చూపెడతాను మీకు. అలా ఏం లేదు, జూబ్లీస్ బంజారా హిల్స్ చూసుకుంటారు. ఇది డిపెండ్, 55,000 నుంచి స్టార్ట్ అయ్యింది. బెస్ట్ క్వాలిటీ అండి, విత్ పేపర్స్ అండ్ ఆల్. ఇది గోల్డెన్ రిట్రీవర్. ఇవాళ అందరికి నచ్చిన డాగ్ ఇది గోల్డెన్ రిట్రీవర్. సో ఎవ్రీబడి లవ్స్ గోల్డెన్ రిట్రీవర్స్. మీడియం సైజ్ డాగ్, రేర్ ఏం లేదు. గోల్డెన్ రిట్రీవర్ లైక్లింగ్ డాగ్ అన్నట్టు, లైకింగ్ డాగ్, అందరికి చాలా ఇష్టపడే డాగ్ అన్నట్టు. మంచిగా వస్తుంది, పెరుగుతుంటే చాలా బాగా వస్తుంది. హుషారు కూడా ఉన్నాడు. ఇవన్నీ 45 days పప్పీస్. అందరికి అంతే. వీటికి మీరు వ్యాక్సిన్ ఏమైనా ఇస్తారా? ఖచ్చితంగా ప్రతి ఫైల్ ఉంటుంది నా దగ్గర. వితౌట్ వ్యాక్సిన్ నేను కుక్క అమ్మనండి. ప్రతి పప్పీకి వ్యాక్సినేషన్ అయినాకనే దాంతో రికార్డ్ తోటే ఇస్తాను. నేను మా కస్టమర్కి ఒకటే అన్నాను, ఒకవేళ వ్యాక్సినేషన్ లేదు అంటే తీసుకోకండి, కావాలంటే బుక్ చేసుకొని వెయిట్ చేసుకొని వ్యాక్సినేషన్ చేసి ఇస్తాను తప్ప వితౌట్ వ్యాక్సిన్ పప్పీ తీసుకోవద్దు అని నా అడ్వైస్. ఏ స్టేజ్ లో వ్యాక్సిన్ ఇస్తారు? 45 days లో. ఫస్ట్ ఒక 30 days లో ఇస్తారు. ఒకవేళ ఏమైనా డౌట్ఫుల్ ఉంటే 45 కి డెఫినెట్లీ ఆ వ్యాక్సిన్ అనేది ఇస్తాం. ఖచ్చితంగా 7-in-1 లేకుంటే 9-in-1 వ్యాక్సిన్ అయినాకనే పప్పి తీసుకోవాలి. ఓకే మేడం. సో మీరు ఫస్ట్ దీని యొక్క కేర్ చేసి తర్వాత మీరు ఏమైనా డెఫినెట్లీ పప్పి ఇక్కడ వచ్చినాక, ఇక్కడ ఎన్వైరన్మెంట్ మొత్తం సెట్ అయినాక ప్రాపర్ గా డివార్మింగ్ చేసి వ్యాక్సినేషన్ చేసి ఇస్తాను నేను. మీకు ఒక విషయం అడుగుతా, మీ దగ్గర పప్పీస్ తీసుకున్నా, బర్డ్స్ తీసుకున్నా, ఒక 2 months లో 3 months లో పప్పి కొంచెం అన్హెల్తీగా ఉంది, ఫుడ్ తినడం లేదు, కాల్స్ వస్తూనే ఉంటాయి, మెంబర్ ఆఫ్ కాల్స్. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? వెటనరీ డాక్టర్ కి కన్సల్ట్ అవ్వాలండి. చెప్పేస్తారా? డెఫినెట్లీ వెటనరీ డాక్టర్ కి ఏమైనా మైనర్ గా ఏమైనా ఉంటే మనం చెప్పేస్తాము. బికాస్ దట్ ఈస్ నాట్ అవర్ డ్యూటీ, దట్ ఈస్ వెటనరీ డాక్టర్ డ్యూటీ. పుట్టుకని మళ్ళీ మనం చెప్పింది ఏమైనా తప్పుగా అయిపోతే మీరే చెప్పారు కదా అన్నట్టు అంటారు. అన్న కదా. సో ఇంకోటి ఏంటంటే, గివింగ్ హెల్దీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, కీపింగ్ హెల్దీ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంతే కదా. నేను మెయిన్ పెట్ షాప్ తీసుకోవడానికి, నాకు చాలా పెట్ షాప్ ఉన్నాయి, బట్ అన్నిటిని ఒక్కటి కూడా ఫస్ట్ వీడియో నాకు పెట్ షాప్ మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నాకు హెల్దీ పప్పీస్ కనిపించాయి. హెల్దీ పప్పీస్ మొత్తం ఇవన్నీ చాలా బాగున్నాయి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో అందుకోసం థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి, కాంప్రమైజ్ ఉండదు నా దగ్గర. మీరు చూడొచ్చు, ఇంత షాప్ లో ఐ గాట్ 8 employees. సో ప్రతి సెక్షన్ కి వాడు చూసుకుంటూనే ఉండాలి, వాడి డెడికేషన్ ఉంటుంది. మళ్ళీ నైట్ టైం కూడా ఇక్కడ ఒక 2 మంది పండుకుంటారు. సో 24/7 మన అబ్జర్వేషన్ అనేది కెమెరాస్ లో కానీ, అది సిచ్యువేషన్, వాళ్ళు ఎలా తిన్నారు, మన పూప్ కూడా ఎలా చేస్తారు, క్లియర్ గా హెల్దీ ఉన్నారా లేదా, డైలీ వెటనరీ చెకప్ ఇవన్నీ ఉంటాయి నా దగ్గర. అవునండి, ఇలా పట్టుకోవాలి. యాక్చువల్లీ జనరల్లీ ఇలా కంఫర్టబుల్ పప్పి. ఇది చేతి ఉందా, ఇలా 2 fingers ఇలా పెట్టుకొని, ఇది కంఫర్టబుల్ జోన్. పప్పి ఇలా పెట్టుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది, దాని భయం అనేది కూడా ఉండదు. ఇట్లా అందరూ ఇట్లా పట్టుకుంటారు, ఇలా పట్టుకోదు. జనరల్లీ కొద్దిసేపు ఇలా పట్టుకోవచ్చు, కానీ వాస్తవానికి 2 కాళ్ళు ఇలా పెట్టుకుంటే ఎంత కంఫర్టబుల్ గా ఉన్నది. దిస్ ఈస్ ద న్యాచురల్ వే ఆఫ్ హోల్డింగ్ ద పప్పి. సేమ్ డైట్స్ అంతే. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏముండదు, ఎక్కువ ఏముండదు సార్. అందరు అంటారు ఏసీ పెట్టాలి, ఏసీ అలవాటు చేస్తే ఏసీ అవుతాయండి. వాస్తవానికి నేనైతే అలవాటు చేయను,
ఎక్కువ వేసి అలవాటు చేస్తే అలవాటు అవుతాయి తప్ప మనం రఫ్ అండ్ టఫ్గా పెంచుకోవచ్చు. పెద్దగా అవుతుంది చాలా. అవును హస్కీ ఇది అలానే అవుతుంది సేమ్ దానికన్నా ఇంకా బాగానే అవుతుందండి. నా క్వాలిటీ నేను కాంప్రమైజ్ చేయాలి. డోంట్ వరీ 100% గ్యారంటీ. పెడిగ్రీ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఏం లేదండి, మనం అప్లై చేస్తే సర్టిఫికేట్ వస్తుంది, ప్రతిదానికి వస్తుంది. నేనేమంటున్నాను ఫ్రమ్ వేర్ ఎక్కడి నుంచి తీసుకుంటుండ్రో అది రియలీ మ్యాటర్ చేస్తుంది అండి. అదొకటి గుర్తుంచుకోండి. సర్టిఫికేట్ ఎవ్రీబడి కెన్ ప్రొవైడ్, నాట్ ఏ ప్రాబ్లం. ఎక్స్పీరియన్స్ ఉండాలండి. నేను అదే అంటున్నాను, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో అది మ్యాటర్ చేస్తుంది. ఇప్పుడు మీరు నీలోఫర్కి పోతారు, నీలోఫర్కి పోయినాక నీలోఫర్లో ఛాయ్ తాగుతారు. ఇది ఛాయ్ జెన్యున్గా అడిగితే ఎట్లుంటుంది? అంతే కదా, అంతే కదా. సో అలానే ఇప్పుడు మీరు అమ్మూస్లో వచ్చారు, అమ్మూస్లో వచ్చినప్పుడు అమ్మూస్లో పప్పి అనేది గ్యారంటీ ఉంటుంది. సో అలా అమ్మూస్లో పప్పి గ్యారంటీ విషయం పక్కన పెడితే మనం రావడానికి ఎక్కువ కారణం ఏంటంటే అక్కడ ఉండే గూగుల్ లో చూసాం కామెంట్స్ సూపర్ ఉన్నాయి, కామెంట్స్ బాగున్నాయి. పైగా ఏంటంటే తీసుకునే పర్సన్స్ కూడా పెట్టున్నారు మెసేజ్, వెరీ గుడ్ క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు, మంచి సబ్జీ చేస్తారు అని చెప్పారు. హెల్దీగా ఇస్తారు. హెల్దీ అండ్ క్వాలిటీ నా రెస్పాన్సిబిలిటీ అండి. కస్టమర్ పెంచాలి, హెల్దీగా పెట్టాలనేది కస్టమర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.